కొంతమంది సెలబ్రిటీస్ జీవిత చరిత్రలను తెలుసుకుంటే బహుశా మనకు తెలియకుండానే మన కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయేమో. ఇప్పుడు అలాంటి స్టోరీనే మీకు ఒకటి చెబుతాను. తినటానికి అన్నం లెక్క కార్లు తుడిచేవారట ఇతను. అతను చేయని పనులే లేవని చెప్పుకున్నారు. ఇంతకీ అతనెవరైనా కదా మీ సందేహం? అతని పేరే తేజ గారు. డైరెక్టర్ తేజ గారు పుట్టుకతోనే ధనికుడు అయినప్పటికీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ డబ్బు ఆస్తులు అన్నీ ఒక్కొక్కటిగా పోవటం మొదలయ్యాయట. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవటంతో 3 పిల్లలు రోడ్డున పడ్డారట. వాళ్ళెవరో కాదు, డైరెక్టర్ తేజ గారు వాళ్ళ అక్క వాళ్ళు 3 బంధువులు పంచుకున్నారట. వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు కూడా వీళ్ళ 3 వేరే వాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళట. వీళ్ళకి నెలకి కొంత డబ్బులు పంపేవారట. అయితే వాళ్ళ నాన్న డబ్బులు పంపకపోతే వీళ్ళు 3 ఆ రోజు నుండి అన్నం పెట్టేవాళ్ళు కాదట వాళ్ళ బంధువులు. కాకపోతే అప్పట్లో వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉండేవి, అందుకే అన్నం పెట్టేవాళ్ళు కాదు అని చెప్పుకున్నారు తేజ గారు. చదువు విషయానికి వస్తే నేను కంటిన్యూగా చదవలేదు అని చెప్పుకొచ్చారు. రాత్రిపూట పనులు చేసుకుంటూ ఉదయం పూట కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పట్లో షూటింగ్ ఉన్న రోజు భోజనం మాత్రమే పెట్టేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పుకొచ్చారు. కార్ అద్దాలను తుడిచేవాడిని, పాచి పనులు కూడా చేసేవాడిని అని చెప్పుకున్నారు తేజ గారు. నిజంగా ఇలాంటి కష్టాలను వినటానికే భయంగా ఉంటుంది. ఇక ఎలా భరించగలిగారో ఏమో. ఇప్పట్లో ప్రేమకు సంబంధించిన సినిమాలు తీసి బంపర్ హిట్ కొట్టగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే మొదట చెప్పాలనిపించేది తేజ గారి పేరే. తేజ గారు రియల్లీ గ్రేట్ కదా. తేజ గారి ఈ కష్టాల మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.